నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకుల ఒకప్పుడు అనుభవం మనకు సిటిజన్ కంపెనీ, ఆల్విన్ కంపెనీ అవి వాచ్లు వాడకుండా ఇతర దేశాల్లో తయారైన వాచ్లనే మనం వాడుకుందాం. వాచ్ టైం చూసుకుంటుంది. టేప్ రికార్డు కానీ ఇతరత్ర ఏమున్నా ఇతర దేశాలు మన్నికైనాయి అని మనకు నమ్మకం. కానీ 12 సంవత్సరాలలో అంతా మారింది. మేడ్ ఇన్ ఇండియా మనం గొప్పగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా గర్వంగా చెప్పుకోవచ్చు. నా దేశం తయారు చేసినవి, మన దేశంలో తయారు చేసినవి ఇతర దేశాల వాళ్ళు ఇష్టపడుతున్నారు, మనము వాడుకుంటున్నాం. అన్ని రంగాల్లో కాకుండా రక్షణ రంగంలో కూడా మనమే యుద్ధ విమానాలు తయారు చేస్తున్నాం, క్షిపణులను తయారు చేస్తున్నాం, డ్రోన్లను తయారు చేస్తున్నాం, రాడార్స్ను తయారు చేస్తున్నాం. అందుకే మేడ్ ఇన్ ఇండియా. నా దేశం గొప్పది. నా దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు, వైద్యులు, కొందరు రాజకీయ నాయకుల గురించి చెప్పుకోవద్దు, వాళ్ళు రాక్షసులు వాళ్ళు. కానీ మిగతా ఎందరో మహానుభావులు కొందరే. ఆ మహానుభావులు కొందరు మాత్రమే మహానుభావులు, అందరూ లంగలే. జనాన్ని ముంచడానికి, కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ మరికొంతమంది మాత్రం దేశం కోసమే సకలం అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు శత్రు దేశాల డ్రోన్ల సమూహాలను తుత్తునియలంటే ఇంత మన శివకాశి పటాకులు ఇట్లా కాల్చంగానే ఎట్లా ఉరుకుతాయో అట్లా వేసి పడేస్తే ఇతర దేశాలను, మొదలు పాకిస్తాన్ వాడికి నిద్ర పట్టదు, గాడి కొడుకు సస్తడు వాడు. తుత్తునియలు చేసే స్వదేశీ రక్షణ కవచం భార్గవాస్త్ర తుది రూపుకు సంతరించుకుంది, వచ్చేసింది, మెరుగైపోయింది. దేశీయ రక్షణ రంగంలో కీలక అడుగుగా భావిస్తున్న ఈ అస్త్రంపై ఇటీవల సైన్యానికి దానిని తయారు చేసిన సంస్థ డెమో ఇచ్చింది. వాళ్ళకు కూడా నేర్పియాలి కదా, ఆర్మీ వాళ్ళకు. నాగపూర్లో ఈ కార్యక్రమం జరిగింది. శత్రు దేశాల డ్రోన్లను అడ్డుకోవడానికి తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా దీనిని భావిస్తున్నాము. మన దగ్గర తయారు చేసినవి కూడా ఇతర దేశాల వాళ్ళు కొనుక్కపోతున్నారు. ఎంత ఆనందం, ఎంత గొప్పనైనటువంటి విషయం ఇది. భార్గవాస్త్ర అనేది ఒక వాహనానికి అమర్చిన సమీకృత వ్యవస్థ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ EO/IR సెన్సర్లు, పాజిటివ్ రేడియో ఫ్రీక్వెన్సీతో డిటెక్టర్లతో కూడిన వ్యవస్థలను కమాండ్ కంట్రోల్తో అనుసంధానించి ఉంటుంది. దానికి తోడుగా లాంచింగ్ వాహనం ఉంటుంది. దాంట్లో లాంచ్ ట్యూబ్లు ఉంటాయి. వాటి ద్వారా డ్రోన్లు, క్షిపణుల ప్రయోగానికి వీలవుతుంది. 2 లేయర్లు విధ్వంసక వ్యవస్థలే భార్గవాస్త్రను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఇందులో 20 మీటర్ల పరిధి కలిగిన నిర్దేశిత మార్గంలో కాకుండా అవసరాన్ని బట్టి ప్రయాణించే మైక్రో రాకెట్లు, 2.5 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకోగలిగే గైడెడ్ సూక్ష్మ క్షిపణులు ఉంటాయి. ఏదైనా క్షిపణులు వస్తున్నాయంటే 3 కిలోమీటర్ల లోపటినే వాటి పేల్చి పడేస్తారు. ఎవ్వరికీ ఏ హాని జరగకుండా రక్షించేది. ఏ రూపంలో వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా ఇవి పేల్చి పడేస్తాయి 3 కిలోమీటర్ల దూరంలో. మేడ్ ఇన్ ఇండియా, నా దేశం తయారు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి సమూహం, డ్రోన్ల సమూహాలను కూడా తుత్తునియలు చేసేటువంటి భార్గవాస్త్రం ఎంత గొప్పది ప్రేక్షకులారా. మనం అన్ని రంగాల్లో ముందున్నాం. రక్షణ వ్యవస్థలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించబోతున్నాం. మన ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాకుండా ఇది ఆర్మీ వాళ్లకు డెమో రూపంలో చూపించారు. అతి త్వరలో మన ఆర్మీలోకి ఇది చేరబోతుంది. గొప్పనైన వార్తనా కాదా ప్రేక్షకులారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.